హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీ కుకింగ్ కిచెన్లో నో ఫైర్, నో గ్యాస్, నో షుగర్ అండి. ఎంత మంచి బ్యూటిఫుల్గా హెల్తీగా ఉన్న ఒక స్వీట్ రెసిపీని చూపించేశాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఇలాంటి రెసిపీ చేసుకోవాలంటే ముందుగా 1 కప్పు పుట్నా పప్పు తీసుకోండి. రోస్టెడ్ చనాదాలు అంటారు, చట్నీ పప్పు, పుట్నా పప్పు ఏదైనా ఒకటి. 1 కప్ తీసుకున్న తర్వాత ఇది చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మనం ఏ కప్పుతో అయితే పుట్నా పప్పు తీసుకున్నామో అంతకంటే కాస్త తగ్గించి నేను బెల్లం వేసుకున్నానండి. బెల్లము పొడి చేసుకుని వేసుకున్నాను. తర్వాత 1/2 కప్పు వరకు బాదం పప్పులు వేసుకున్నాను. ఈ స్వీట్ మనకు షుగర్ లేదు కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకోవచ్చు. నార్మల్గా ఇంకా మిగతా వాళ్ళు అయితే బాగా హ్యాపీగా తీసేసుకోవచ్చండి. 1/2 కప్పు వరకు నేను జీడిపప్పు వేసుకున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కావాలంటే డ్రై ఫ్రూట్స్ లేకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే రోస్టెడ్ సెసమి లేదా నువ్వులైనా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, మనకు హెల్త్ కూడా బాగుంటుందండి. చూడండి, జార్ చిన్నగా ఉంది కాబట్టి నేను పెద్ద జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇవన్నీ మనం వేసిన బెల్లము, తర్వాత కాజు, బాదము అంతా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇందులో మనము గ్యాస్ వాడడం లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలైనా చేసేసుకోవచ్చండి, అంత ఈజీగా ఉంటుంది రెసిపీ. ఇప్పుడైతే ఒక 1/2 కప్పు వరకు నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేశానండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మన స్వీట్కి చాలా చాలా కమ్మదనం వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రము. కొన్ని పాలు వేసుకుంటే, ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి. పాలు వేసుకొని ఒక ముద్దలాగా మనము కలిపేసుకుందాము. చాలా ఈజీ అండి. పిల్లలకి ఎప్పుడైనా కానీ హాలిడేస్ అలా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఇలా ఒకసారి మీరు పక్క నుండి చేపించినా కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు పిల్లలు. వాళ్ళకు కూడా కుకింగ్ కొంచెం టచ్లో వచ్చేస్తుంది కదా. ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ పిల్లలతో చేపిస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారనమాట కుకింగ్లో. ఇంకేం లేదండి, బాగా మనము పాలు వేసి ఒక డో ఫామ్ చేసుకున్న తర్వాత ఎంత సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూస్ చేసుకొని పైనుండి కొబ్బరి తురుము, మీకు ఇష్టమైన నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బాదం పప్పులు పెట్టేస్తున్నాను. పైనుండి కాస్త పప్పు సీడ్స్ లేదా గసగసాలు వేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా అవి కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఫాస్ట్గా అండి హెల్తీగా అయిపోయాయి మన లడ్డూస్. పాకం లేదు, షుగర్ సిరప్ కానీ షుగరే లేదు అసలు. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.